రాగల 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్, కొత్తగూడెం, కేసముద్రం, మంగంపేట తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం తదితర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పడడంతో పాటుగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఏపీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతారు. శ్రీనివాస్, ప్రస్తుతం ఏపీలో ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉందని చెప్తోంది? ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ సతీష్. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్టు కూడా విపత్తుల నిర్వహణ సంస్థ కూడా స్పష్టం చేసింది. కొన్ని చోట్ల అంటే రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఎండలు, మరి కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, రైతులు కూడా వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా ఈ రోజు శనివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, పల్నాడు జిల్లా అమరావతి, పెదకూరపాడు మండలంలో తీవ్ర వడగాలులు ఉంటాయని చెప్పేసి కూడా, అలాగే 73 మండలాలు కూడా వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే విజయనగరము, మన్యం, అల్లూరు జిల్లా, అలాగే కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాలో కూడా మండలాల్లో కూడా వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజు, రేపు ఈ 3 రోజుల మటుకు మరి కొన్ని ప్రాంతాల మటుకు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి, కొన్ని చోట్ల పిడుగులతో పాటు కొన్ని చోట్ల వర్షాలు కూడా పడే అవకాశం అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదే నేపథ్యంలో ఇప్పుడు ఈ 3 రోజుల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు, అలాగే కర్నూలు, అన్నమయ్య జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లా కావచ్చు, ఈ చోట్ల మటుకు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ తో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది భిన్నమైన వాతావరణ నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ప్రధానంగా అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, 2-3 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతి, మన్యం, విశాఖపట్నం జిల్లాలో కూడా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. సతీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.